ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయినా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 20వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల కంటే నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులను నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. యెహోవా, నీ కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధరాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగే వారి మీద ప్రభు మీ కృపను చూపించి దేవుడే ఉన్నారు ప్రభు. నాయన మేము మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మయంపరిచి కనపరిచి నీకు నాయన నిన్నే స్తుతించి ఆరాధించేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.